షలోం షలోం అనగా మీకు సమాధానము కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 13వ వచనం. యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. పౌలుగారు దేవుని ఆత్మచేత నడిపింపబడుతూ కొరింథులో ఉన్న సంఘపు వారు క్రీస్తును అంగీకరించినప్పటికీ ఇంకా పాత స్వభావము, పాత పద్ధతులు, పాత ఆలోచనలు కలిగి ఉండటాన్ని సరిచేస్తూ ఆయన ఈ మాట తెలియపరుస్తున్నాడు. వారు ఉంటున్న దేశాన్ని బట్టి, స్థాయిని బట్టి, ఘనతను బట్టి, ఉద్యోగాన్ని బట్టి, సంపదను బట్టి, ఆస్తిపాస్తులను బట్టి, బంధుబలగాన్ని బట్టి, దేనిని బట్టి ఒక వ్యక్తి గర్వించవలసిన అవసరం లేదు. కలిగి ఉన్నటువంటి దీనస్థితిని బట్టి, చేస్తున్న పనిని బట్టి, వృత్తిని బట్టి, వ్యాపారాన్ని బట్టి, ఒంటరితనాన్ని బట్టి, ఏ ఆస్తిపాస్తులు లేవు అని ఒక వ్యక్తి తనను తాను తక్కువగా ఊహించుకోకూడదు. అలాగుననే ఎవరిని తక్కువగా చూడకూడదు. కారణం, మనమందరము ఒక్క శరీరములోనికి, క్రీస్తు అనే శరీరములోనికి పరిశుద్ధాత్ముని ద్వారా బాప్తిస్మము పొందినవారము. దేవునికి క్రీస్తు తోడి వారసులము. ఈ లోక సంబంధులు ఆస్తి అంతస్తులు, కులమతాలు, ఈ భేదాలన్నీ ఎంచుతారు. కానీ ఆత్మ సంబంధి ఆ విధముగా ఉండకూడదు. ఆ వ్యక్తి క్రీస్తుతో పాలిభాగస్థుడు, క్రీస్తు శరీరంలో ఒక భాగం. ఉన్నతమైన నీవు క్రీస్తు శరీరంలో ఒక చేయి అయితే, దీనస్థితిలో ఉన్నటువంటి నీ సహోదరుడు రెండవ చేయి. నిన్ను నువ్వు తక్కువగా చేసుకోవటమే అవుతుంది నీ సహోదరుణ్ణి తక్కువగా ఆలోచించటం. కాబట్టి లోకంలో ఉన్న వారి వలె కాకుండా ఆత్మ సంబంధుల వలె, నీతి రాజ్య సంబంధుల వలె, రాజులైన యాజక సమూహము వలె ఆలోచించటం మొదలుపెట్టండి. మనమందరము పానము చేసినది ఒక్కటే ఆత్మ, పరిశుద్ధాత్మ. కాబట్టి నీవు లోక సంబంధమైన ఆహారాన్ని గురించి, నీవు తింటున్న ఆహారాన్ని బట్టి నీవు గొప్ప చేసుకోవలసిన అవసరము లేదు, తక్కువ చేసుకోవలసినటువంటి అవసరము లేదు. కారణం, ఈ లోకంలో ఉన్నవారైతే శరీర సంబంధంగా ఉన్నటువంటి కంటికి కనిపించేది ఘనతగా ఎంచుకుంటాడు. కానీ ఆత్మ సంబంధి, ఆత్మకు సంబంధించినదే ఘనతగా ఎంచుకోవాలి. కాబట్టి ఇక నుంచి మీరు ఆలోచించే విధానము, మీ సహోదరులను చూసే విధానము, వారితో మెలిగే విధానము మార్చుకోండి. మీరందరూ ఒక్క శరీరములోనికి పరిశుద్ధాత్ముని ద్వారా పిలువబడిన వారు. కాబట్టి పాత స్వభావము విడిచిపెట్టండి, నూతన స్వభావము ధరించుకొనండి అని పౌలు గారు హెచ్చరిస్తున్నారు. ఉన్నారా ఎవరైనా ఈరోజు ఇదే స్థితిలో? రక్షింపబడినప్పటికీ పాత స్వభావమే, పాత ఆలోచనలే, పాత పద్ధతులే, పాత మాట తీరే. జాగ్రత్త. నీవు పరిశుద్ధాత్మను పానము చేసిన వాడవైతే, పానము చేసిన దానవైతే, నీవు ప్రవర్తించవలసిన విధానము లోక సంబంధంగా కాదు, ఆత్మ సంబంధంగా. ప్రార్థన. దేవా, ఈ వాక్యం వినుచున్న నీ ప్రియులు లోక సంబంధంగా కాకుండా ఆత్మ సంబంధంగా ఆలోచించేవారుగా, ప్రవర్తించేవారుగా, మాట్లాడేవారుగా ఉండునట్లు సహాయము దయచేయమని యేసు శక్తి కలిగిన నామమున మిక్కిలి వినయంగా అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మీ ప్రార్థన అవసరతల కొరకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థించటం జరుగుతుంది.